మా ఇద్దరి మధ్య అనుబంధం సినిమా పరంగానే కాదు, కుటుంబ పరంగా కూడా మా మధ్య అనుబంధం ఉంది. మెడ్రాస్లో ఉన్న రోజుల నుంచి పక్క వీధుల్లో ఉంటుండేవాళ్ళం. ఆడపదడపా కలుసుకుంటూ కుటుంబ పరంగా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. నేను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచేవాడిని, నన్ను తమ్ముడు అంటూ ఆయన కూడా ఎంతో ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి అన్నయ్య ఈ రోజున మన మధ్య లేరు అనేది నాకు చాలా చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు కూడాను నేను వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, మా చెల్లెలు లాంటి శైలజ, వసంతలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు అన్నయ్య కోలుకుంటున్నారంటే ఫిజియోథెరపీ చేస్తున్నారు, రాసి చూపిస్తున్నారు, త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోమని అంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారమ్మా అంటే మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదండి, మీ ప్రార్థనల ఫలితంగా వచ్చేస్తారంటూ వాళ్ళు కూడా ఒక ఆశని వ్యక్తం చేశారు. ఆ రకంగా అనుకుంటున్నాను. నాకు ఈ రోజున ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతారు బాలుగారు అని మాత్రం నేను అనుకోలేదు. నేను వెరీ బిగినింగ్ అంటే నేను 35-40 ఏళ్ల క్రితం మాట ఆయన్ని ఎంతో చనువుగా అన్నయ్య నువ్వు ఏంటి అలా అనేవాడిని. ఆ తర్వాత ఆయన గొప్పతనం, ఆయన ప్రతిభ తెలిసిన తర్వాత నేను ఏకవచనంతో ఆయనతో మాట్లాడటం అనేది మానుకున్నాను. ఎంతో గౌరవంతో మీరు అని సంబోధించేవాడిని. దానికి ఆయన చాలా ఇదిగా ఆయన ఫీల్ అయ్యి, ఏంటయ్యా అన్నయ్యని ఆప్యాయంగా పలకరించి నువ్వు మీరు అని దూరం చేస్తావేంటి అంటూ నన్ను ఒక చనువుగా మందలించేవారు. అంతటి ఆప్యాయత, ప్రేమ ఉండేది మా మధ్య. అలాంటి అన్నయ్య దూరం అయ్యారు. చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఘంటసాల గారు పోయిన రోజుల్లో ఆ స్థానం మళ్ళీ ఎవరు భర్తీ చేస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలో బాలు వచ్చి ఆయన్ని చాలా త్వరగా మరిపింపచేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. ఆ రకంగా మళ్ళీ తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బాలు గారు నిష్క్రమణ తర్వాత ఈ స్థానం ఇంకెవరు భర్తీ చేస్తారు, ఈ స్థానం మళ్ళీ ఎవరు పూరిస్తారు అంటే సమాధానం లేదు. అది ఇంకెవరు లేరు, ఎవరు భర్తీ చేయలేరు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒకే ఒకరి వల్ల అవుతుంది. అది బాలు వల్లే. ఆయనే మళ్ళీ జన్మించాలి. అవార్డులు వచ్చాయి ఆయనకి. అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చేశాడు ఆయన. అతనిలో ఉంది, అది నేను చూపించగలను ధైర్యంగా చేసి ఆయన యాక్సెప్ట్ చేయడం, అది ముఖ్యమైన విషయం. That is important. How long he can go on doing swashbuckling things as megastar? These things will speak about him more. మిగతా వాళ్ళు కూడా ఆయన మెగాస్టార్ అయ్యా, ఫైట్స్ అద్భుతంగా చేస్తాడు, పాటలు అద్భుతంగా చేస్తాడు, నర్తన అద్భుతంగా చేస్తాడు, కానీ ఎమోషనల్ కూడా అద్భుతంగా చేశాడు అనేటటువంటి సినిమాల్లో ఆయన నటించడం, విశ్వనాథ్ డైరెక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. వన్ బ్రిలియంట్ ఆర్టిస్ట్. చాలా ఈ 3 సినిమాలు ఎంత అద్భుతమైన సినిమాలు చేశారు విశ్వం గారికి. he can ఎమోట్. చాలా అందంగా డైలాగ్ చెప్పగలడు, చాలా చక్కగా మంచి కళ్ళు ఉన్నాయి, చాలా బాగా చేస్తాడు ఆయన. ఆ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా అంత గొప్ప వర్క్ని తీసుకొచ్చి చూపించాడు కదా. అది దట్స్ వాట్ ఐ మీన్ టు. చిరంజీవి ఉన్నాడు కదా అని చెప్పి ఈయన బట్టి ఏదో కొంచెం కమర్షియల్గా చేద్దాం, అది తీర్థము కాదు, ప్రసాదము కాదు. ఎవరు ఏం పని చేయాలో అదే చేయాలి. సినిమా స్టార్ట్ అవ్వడమే శుభలేఖ సినిమా, ఈయన వెయిటర్గా ఎంత అందమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశాడండి ఆయన. ఎంత అందమైన పెర్ఫార్మెన్స్. నా ఉద్యోగం పోయిందండి ఎంత ఇదిగా ఎమోట్ చేస్తూ ఒక్కొక్క అమ్మాయి ఎప్పుడు అంత చక్కటి ఉదాత్తమైన క్యారెక్టర్లు. దెర్ ఈజ్ లవ్. ఇది ఇప్పుడు మీరు చూసారంటే వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వస్తూనే ఉంది. చాలా అందంగా మూగ మనసులో ఏంటి ఆ అమ్మాయికి పూజిస్తాడు వాడు. లోపల ఏదో ఉంది తెలియదు, ఆ అమ్మాయికి ఉంది, వాడికి ఉంది గౌరవభావం, అది ప్రేమ ఏమిటో తెలియదు. అమ్మాయి గారు కష్టపడితే చూడలేదు, వాడికి దూరంగా అమ్మాయి గారు ఉండలేరు. అలాగని చెప్పి అది చీప్ లవ్ అని మనం చెప్పలేం. ఆ పరంపరలో వస్తూనే అలాంటి సినిమాలన్నీ కూడా శుభలేఖలో కూడా దే ఈచ్ హ్యావ్ ఎ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్, బట్ దే డింట్ బ్రేక్ ది షాకల్స్. ఆ అమ్మాయికి మంచి వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేయాలనే తాపత్రయపడుతున్నాడు. అయితే నిజమైతే అని పాడుకుంటాడు. ఆవిడకి పెళ్ళి అయితే ఇట్లాంటి మూడు వస్తే ఎంత బాగుండు. అలాంటి పాత్రలను సృష్టించి యాక్సెప్టెన్స్, అంగీకారం జనం దగ్గర నుంచి వచ్చేటట్టు చేయించడం. పైగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే వాళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ కూడా ఎటువంటి చూసే వాళ్ళకి కూడా ఎటువంటి, వాళ్ళిద్దరు కూడా ఏమో మనం సక్రమంగా ఉన్నా అవతల వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనేటువంటి ఫీలింగ్ రాదు. బికాస్ చిత్తశుద్ధి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు అవతల వాడికి బదులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్ అని ఆ పాత్రల ద్వారా, ఆ క్యారెక్టర్ల ద్వారా సృష్టించడం అనేటటువంటిది చాలా మంచి సినిమా.
పాటలన్నీ కూడా ఆ కథలో అలాగా అదే నాకు మెయిన్ ఆస్పెక్ట్ అదండి. ఇప్పుడు పాట రాగానే బయటకు లేచిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పాట గొప్పగా ఉండదని ముందుగా అనుకుంటారు. అది గొప్పగా ఉన్న పాట కూడా కావచ్చు, కానీ ఆ పాట వల్ల వెళ్ళి ఆ పాట వినకపోవడం వల్ల ఏం మిస్ కావని తెలుసు వాడికి. సిగరెట్ కలుసుకోవడానికో బాత్రూమ్కో టీ తాగడానికో వెళ్తారు. సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ది సాంగ్ కాకుండా సాంగ్ నెరేషన్ అనేటటువంటిది కథనంలో ఒక అద్భుతమైనటువంటి లంకె, లేకపోతే ఆ లంకె అది మిస్ అయిపోయామంటే మనం ఏదో మిస్ అయిపోతాం, ఒక మంచి సీను అనేటట్టు చేసి కూర్చోబెట్టడం గొప్ప విషయం. అది ఆ పాటకు ఉండేటటువంటి కారణం అదే కదా సినిమాలో. ఒక అందమైన ఇది మొనాటని బ్రేక్ చేయడానికి ఇప్పుడు పాటలు ఉన్నాయి. యూ కెన్ షఫల్ ఎనీ సాంగ్ అట్ ఎనీ ప్లేస్. అది లేకపోయినా పర్వాలేదు, ఏమీ కాదు. ఒకసారి ఇట్ హ్యాంపర్స్ ది నెరేషన్. పాటను బస్సే కథని ముందుకు పోనీకుండా వెనక్కి లాగేస్తుంది. అలా కాదు విశ్వనాథ్ సినిమాలో పాటలన్నీ కూడా పాటలు దేర్ పార్ట్ ఆఫ్ ఒక సందర్భం. నింగిలోని చంద్రుడికి నీటిలోని కలుబకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా, చందమామౌనంటే వెన్నెలగా, కలువ భామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళ చేరువైతే అయితే అది నిజమైతే అదే నిజమైతే. ఎంత గొప్ప థాట్. ఉదాత్తత అంటే నాకు ఈ పాట జ్ఞాపకం వచ్చింది అనమాట. యూజువల్గా ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అయితే ఎంత బాగుంటుంది, ఆవిడకి అలాంటి చందమామ లాంటి వాడు వస్తే ఆవిడకి ఎంత బాగుంటుందో, నేను రాయబారిగా ఉంటే ఎంత బాగుంటుందో అనేది. దూరభారం ఎంతైనా రాయబారి నేను ఉన్నా. ఏది దేనికి నీ దూరభారం? నింగిలోని చంద్రునికి నీటిలోని కలువకి, ఈవిడి కలువ చంద్రుడికి, నేను ఉన్నాను రాయబారిగా. చందమామ అవునంటే వెన్నెలగా, కలువభామ అది వింటే పున్నమిగా, నా ఆశలు ఎగసి ఎగసి అప్పుడు నేను ఎంత దూరం వెళ్ళగలనంటే తారలతో కలిసి కలిసి ఆ ఆశలన్నీ తలంబ్రాలుగా మారి అక్కడి నుంచి కురుస్తాయన్నట. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.